తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అమావాస్య చంద్రుడా? అదేం పేరు? అమావాస్య నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఉంటాడు, కానీ వెన్నెలుండదు. చూపులేని వ్యక్తిని వెలుగులేని చంద్రుడితో పోల్చాను. అందుకే నా కథకి అమావాస్య చంద్రుడు అని పేరు పెట్టాను. వెరీ గుడ్. ఒక రోజు మా స్కూల్కి వచ్చావో లేదు, ఇంతలోకే మా తరఫున వకాలత్ తీసుకున్నావే. వకాలత్ కాదు, నేను తెలుసుకున్న నిజం. ఏ సార్ పిలిచారా? చప్పట్లు కొట్టారు? ఇంకేమైనా తీసుకున్నా? ఏమొద్దు. అలాగే అండి. రైట్. మీరు మీ అమ్మగారితో ఎందుకు కలిసి ఉండటం లేదు? మా అమ్మ చచ్చిపోయింది, అందుకని. అదేమిటి? మొన్ననే కదా మీ అమ్మగారిని చూసాను. ఆవిడ మా అమ్మ కాదు, మా నాన్నగారు రెండో భార్య. ఎలాగైనా ఒకటే కదా. మా నాన్నగారు ఇంకో భార్యని ఒప్పుకున్నంత తేలిగ్గా నేను ఇంకో అమ్మని ఒప్పుకోలేకపోయాను. అప్పుడు నాకు 7-8 ఏళ్ళు. అప్పట్లో నేను చూడగలిగేవాడిని. కళ్ళు మండుతాయే, సోప్ వద్దు. మొహానికి సోపు రాసుకుంటే తెల్లగా దొరబాబులా ఉంటావు. కళ్ళల్లో పడకుండా రాస్తానమ్మా. ఒట్టు ఒట్టు దానా దా. కళ్ళు మూసుకున్నానా? అది నువ్వు స్నానం చేయడానికి ఇంత గొడవ? బుద్ధిగా స్నానం చేయి. అదేం లేదండి, పసిబిడ్డని తిట్టకండి. ఆయా నువ్వు ఊరుకో. నీ గారం వల్ల వాడిలా తయారయ్యాడు. బిడ్డ నా పాలట శని 4 తగలిస్తే వాడే దారిలోకి వస్తాడు. నోరు మూసుకుని మర్యాదగా స్నానం చేయి. ఈ అమ్మ నాకు ఇష్టం లేదు. తప్పు అలా అనకూడదు. కొట్టమంటే నాకు ఇష్టం లేదు. ఏమైంది? చచ్చిపోయాను. రారవేణు గోపాల రాజిత సర్గుణ జయశీల సార సాక్షానే రమేవి ఆరు బారి కోర్వలేదరా రవేణు గోపాల రాజిత సర్గుణ జయశీల సారి గగ గారి గ పాప పాప పాద పస సస గరి సని నిద పాద ప మగరి రే గ ప మగరి సరి గ సా. ఎందుకు నిద్రపోతుంది? నిద్ర కాదు నాన్న, చనిపోయింది. కిచికిచి పెడితే వేస్తుంది. లేవదు బాబు. నాన్న చెప్పిందేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. చావుతో నాకు ఏర్పడ్డ మొదటి పరిచయం అదే. అందుకే దుఃఖం కన్నా నాతో చెప్పకుండా పోయిన ఆయా మీద నాకు కోపమే ఎక్కువగా వచ్చింది.
కత్తి తెలుసు కదా మరెందుకు ఎక్కే ఈ సోఫా ఇంట్లో వస్తువులని నాశనం చేస్తున్నావు కదా రాక్షసురా నువ్వే రాక్షసి ఏమన్నా నాన్నగారు రాని చెప్తా ఏమిటా చెప్పేది ఏమిటి చెప్పేది ఏమిటి చెప్పేది ఏమిటి? వాడిని ఎందుకు కొడుతున్నావు? మీ అబ్బాయి ఏం చేశాడో అడగండి ఏం చేసావురా? మట్టయింది ఏమైనా ఇంకెప్పుడు వాడిని కొట్టకు. డోంట్ ఎవర్ బీట్ హిమ్. అలాగే మీరు గారం చేసి నెత్తినెక్కించుకోండి నేనేం మాట్లాడను ఎంతైనా నేను రెండో పెళ్ళాను కదా ఇక నేను వాడి జోలికి పోతే ఒట్టు పసిబిడ్డ ముందు ఏమిటా మాటలు? చంద్రం, కాస్త నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. అసలు బుద్ధి ఉందా నీకు? లేదు మీ అబ్బాయికి ఉన్నపాటి బుద్ధి కూడా నాకు లేదు సరేనా ఏమిటా రావుడు? ఇవ్వాలంటే నా నోరు మూయిస్తారు రేపు లోకం అంతా ఒకటై వాడిని దొంగ మెథవా రౌడీ మెథవా ఏయ్! ఉమ్మేస్తే, చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని కాదుగా ఎవరన్నారు? నువ్వు పెద్దవాడివి. నాకు మీసం లేదే మీసవా? ఇదిగో. నానా నానా నన్ను అక్కడ ఎక్కించావు అక్కడ ఎందుకురా? ఊగాలి పట్టుకో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నావా? వదిలేమంటావా? ఆ, నానా, చాలు నానా. నానా, చాలు. నానా, నానా, చాలు నానా. చాలు, దించేయ్. చేతులు నొప్పి పెడుతున్నాయి నాన్నా. నానా, నానా, చాలు నానా. నన్ను దించు. నానా, చేతులు నొప్పి పెడుతున్నాయి. నానా, నానా, పిన్ని నన్ను దించు. నన్ను దించు పిన్ని. పిన్ని. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళలోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల గుడ్డితనం వస్తుందా? నాకొచ్చిందే. ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని, అదే మా అమ్మ అని చెప్పుకుంటుందే ఆవిడ. నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది. ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ. నాకు చీకట్లో జీవించడం నేర్పింది. వెళ్దామా? బై ద బై, ఇదంతా నా సొంత విషయం, నీ కథలో రాయకు. చిచి చీచి అంటే చిచి రాయను అని అర్థం. ఓ అదా, నా కథ విని చీచి అన్నావేమో అనుకున్నా. లేదే. చంద్రం, ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుండాలనిపిస్తుంది. అమ్మాయి నీ లవ్వా? నువ్వే లవ్ లవ్ అని అరుస్తున్నావు, నేనేం అనలేదు. అనలేదా? వెంటనే అనే అమ్మాయి దగ్గరే తంతం రాసుకో. నీకు ఓకే ఓకే. ప్రేమంటే ఏమిటో ఎరుగని సద్బ్రహ్మచారి ఋష్యశృంగుడు ఏ యువతికైనా మనసిచ్చాడో వానే కాదు వరదే ముంచుకొస్తుంది, ప్రళయం సంభవిస్తుంది. రా. ఏ జాగ్రత్త. అయ్యో, వర్షం వచ్చేలా ఉంది. రానే వచ్చింది. ఋష్యశృంగ, ఏంటి?
ఏం లేదు, ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఇక్కడ కూడా సినిమా డైలాగ్ లేనా? రారా. అయ్యయ్యో, త్వరగా వెళ్దాం పదా. నాన్సీ, అయ్యో, నాన్సీ, నాన్సీ, నాన్సీ. చంద్ర ఏమైంది? దెబ్బ ఏదో తగిలిందా? బేష్. ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు. నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు, అది నా తప్పు. చిచి, అలా మాట్లాడుకో. సారీ. రాస్కెల్, నన్ను వదిలే. హలో. నో రాస్కెల్, ఇది చంద్రమిల్లు కాదా అండి? అరేరే ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? చంటి, ఇదేంటండి, మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూలపడేశారు. లాండ్రీ కద్దామనా? నాన్సీ, నేను బయటకు రావచ్చా? రావచ్చు. వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. చంద్రం, ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. ఏంట్రా? అయ్యయ్యో, అదేమిటండి, మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నాను. రేయ్, బావా, డబ్బు కావాలి, అప్పురా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది. ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే? ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తారా బావా? అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకా డోస్ ఎక్కువ అయితే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా? ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు, లోపల స్వీటు. వెరీ గుడ్, మనకు క్వార్టర్కి వస్తుంది. అన్ని నోట్లే. ఇదిగో అది ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముల్లేరా? చంద్రం, పోరా. మీకు కాఫీ? నా వద్దండి, పర్వాలేదు, తీసుకోండి. వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి, నేను తప్పన్నానా? అరేరే, అప్పుడే 10:30 అయిందా? ఓ గాడ్. ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. అదేమిటండి? మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్ బాటిల్. ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకో 5 రూపీస్. ఏం లేదు. మరి నేను వెళ్ళొస్తాను. చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే, అయితే ఒక పని చేయి. సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి. ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా వీలు కాదు, కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే, బాయ్. అయ్యో, మర్చిపోయాను. ఎక్కడ కలవబోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామధేను తెలుసు, ఇక్కడ పక్కనే. అవును. రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. పొద్దున్నే 8 గంటలకు బయట కాచుకుని ఉంటాను. వచ్చేసాయి. ఓకే. నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతిలో చిల్లర పడేస్తారు. ఓకే దెన్, గుడ్ నైట్. శభాష్, బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11. వయసు వచ్చిన ఆడపిల్ల తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తే దాని అర్థం ఏమిటి? దిస్ ఇస్ రేడియో ప్లేస్. ఎందుకు ఇంత ఆలస్యమైంది? మాట్లాడమే. బస్సు ఏమైంది? బస్సుకి రిపేరు చాటిపోయింది. నిన్న అసలు బస్సులో ఎవరు రమ్మన్నాడు? ఫోన్ చేస్తే కారు పంపించేవాడిగా, లేకపోతే టాక్సీలో రావచ్చు. ఏమిట్రా,
ఏమైంది? చూడమ్మా, నీ ముద్దుల మనవరాలు పొద్దుననగా ఇల్లు దాటింది, ఇప్పుడు వచ్చింది. ఆలస్యం ఎందుకైందంటే బస్సు లేట, బస్సు లేట్. చదువుకుని రమ్మంటే హద్దుపద్దు లేకుండా పోతుంది. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తే సరిపోతుంది అనుకున్నావా? ఇంత టైం వరకు నీ ఇష్టం వచ్చినట్టు